బియ్యం సరఫరా చేసే డిప్యూటీ తహసీల్దార్ కానీ తహసీల్దార్లు కానీ, కూరగాయలు సప్లై చేసే కాంట్రాక్టర్ కావచ్చు, మెయిన్ వంట చేసేవాళ్ళు కావచ్చు, అందరూ కూడా బాధ్యులే. నిన్న జరిగిన సంఘటన ఇంకొక దగ్గర జరగటానికి వీలు లేదు. జరిగితే మాత్రం కలెక్టర్ గారు, దిస్ ఇస్ ఆల్సో మై ఆర్డర్, యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. నిన్న జరిగిన సంఘటన ఎవరో పార్టీలు ఎవరో బాధ్యులు మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందే. మంచినీళ్ళు, టాయిలెట్స్, నీళ్లు పుష్కలంగా ఉండాలి, ప్యూర్గా ఉండాలి. ఓకేనా? నేను ప్రతి దగ్గర చెప్తున్నా, నేను ఈ వేదికలో చెప్తా ఉన్నా అధికారులందరూ కూడా, నేను ఎక్కడ వచ్చినప్పుడు వచ్చినా కంపల్సరిగా ప్రతి హాల్ని Time is gold, don't waste the time. Time is gold, don't waste the time. Time is not gold. Time is not ఎంత సమయం పోతే మళ్ళీ రాదు, గోల్డ్ పోతే కొనుక్కోవచ్చు. అది డబ్బే. టైం ఈజ్ మనీ కూడా డబ్బే. టైం ఈజ్ గోల్డ్ డబ్బే నా దృష్టిలో. సమయము మళ్ళీ రాదు. కాబట్టి మీరు ప్రతినిత్యం కూడా టైం వేస్ట్ కాకుండా ఏదో నేర్చుకోవాలి. చదువుతో పాటుగా ఆటపాటలు, సంగీతం, నాట్యం అన్నీ కూడా, దానికి కూడా కావాల్సిన ఏర్పాటు సంబంధించి నా కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా నేను సాయం చేయగలను. అది కూడా చేసే కార్యక్రమం చేస్తా. ఈ కల్చరల్ డెవలప్మెంట్ కోసం స్కూల్స్ కూడా కొంత ఎవరైతే వాళ్ళకు నేర్పడానికి అవసరం వాళ్ళను పెట్టించే కార్యక్రమం చేయండి. దానికి ఎట్లా చేయాలి ఏర్పాటు చేస్తాం. ఓకేనా? ఆడపాటలు నేర్చుకోండి. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఒకసారి అధికారులు ఎట్లా సప్లై చేస్తారు? బియ్యంలో పొరుగులు వచ్చి బియ్యం ఎందుకు సప్లై చేస్తారు? వాడే పులిపోయిన కూర ఎట్లా సప్లై చేస్తారు? ఆ కాంట్రాక్ట్ ఎందుకు కంటిన్యూ చేస్తారు? ఎందుకు చర్యలు తీసుకోరు వాళ్ళపైన? మంచినీళ్ళకి సంబంధించి మంచినీళ్ళు మంచిగా వస్తున్నాయా? నాకు తెలిసి మంచినీళ్ళకి సంబంధించి ఇక్కడ మీరు చెప్పినటువంటిది మిషన్ భగీరథ వాటరే తాగుతూ ఉన్నారు. మిషన్ భగీరథలు కూడా ప్రాపర్ ప్యూరిఫికేషన్ కావడం లేదు. అండ్ గో ఫర్ ఏ టెస్టింగ్ యూనిట్. మీకు పంపింగ్ అనేది మెయిన్ ఇక్కడే కాబట్టి, ట్యాంక్స్ కాబట్టి 2-3 ప్లేసుల్లో టెస్టింగ్ మిషన్స్ పెట్టండి. దానికి ఒక వ్యక్తిని అపాయింట్ చేయండి. ఏ స్థాయిలో తాగునీరు ఉండాలో 100% మిషన్ భగీరథ నీళ్లు తాగటానికి అవే తాగే పరిస్థితి రావాలి. మీరు కావాల్సిన ఎక్విప్మెంట్ తెప్పించారు ఇమీడియట్గా. దానికి మానిటరింగ్ సిస్టమ్ పెట్టండి. ఏ ఒక్క రోజు తప్పు వచ్చినా సంబంధిత అధికారులు కూడా ఎవరి దగ్గర ఫిల్టర్ చేస్తూ ఉంటారో ఎల్లూరు కాడ వాళ్ళు కూడా బాధ్యత చేయాల్సిందే. ఎవరైతే అధికారులైనా కాంట్రాక్టర్స్ అయినా ఎవరైనా సరే మనం బాధ్యత చేయాల్సిందే. రేపటి నుంచి అటువంటి పెద్ద రావద్దు. ఎంత క్వాంటిటీ కలుపుతుందో చూడడం ఒకసారి కంపల్సరీ చేయాలి. రెండవది అదనంగా దీనికి తోడు అదనంగా ఈ యొక్క మెసేజ్ పంపాలి. ఫోన్లో మాట్లాడే టైం ఉండదు, మెసేజ్ పంపండి. అంటారు ఎట్లా పంపుతారు మెసేజ్? ఏదైనా ఫోన్ ఉండవు కదా? ఫోన్ ఉన్నాయా స్కూల్లో? లేవు కదా? ఫోన్ ఉండదు. ఎట్లా పంపుతారు? ఎట్లా చెప్తారు సమాచారం? నిన్న జరిగిన సంఘటన డ్యూటీ ఉన్నారు కదా? నిన్న జరిగిన సంఘటన టీచర్స్ ఉన్నారు కదా, డ్యూటీస్ ఉన్నారు కదా, అయినా జరిగింది కదా. మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తా ఉన్నా, బియ్యం సరఫరా బాగాలేకపోతే సంబంధిత అధికారి ఎవరు? డిఎం సివిల్ సప్లైస్, తహసీల్దారా, డిప్యూటీదారా? డిఎం సివిల్ సప్లైస్తో పాటుగా కింద చూడాలి కదా. సో ఆల్ డిప్యూటీ తహసీల్దార్స్ ఆర్ రెస్పాన్సిబుల్. బియ్యం బాగలేకపోతే డిప్యూటీ తహసీల్దార్స్ అండ్ డిఎం రెస్పాన్సిబుల్. యాక్షన్ విల్ బి టేకెన్ ఎనీ డే. ఎక్కడ చిన్న పురుగు వచ్చినా, బియ్యం బాగలేకపోయినా, మక్కినా, పురుగు వచ్చినా, రాయిలప్ప ఉన్నా, టేక్ కేర్. నెంబర్ 1. కూరగాయలు బాగలేకపోతే సప్లై చేస్తూ కాంట్రాక్ట్ ఉంటే తక్షణమే కాంట్రాక్ట్ రద్దు చేయడమే కాకుండా
పనిష్మెంట్ కూడా ఇవ్వాలా, బ్లాక్ లిస్ట్ ఇవ్వాలా, పనిష్మెంట్ ఇవ్వాలా. ఇంకొకటి మంచినీళ్ళు సక్రమంగా రాకపోతే సంబంధిత వాటర్ సప్లై ఎత్తుంటుందో సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఫిల్టరేషన్ కార్డు నుంచి మొదలు వ్యవస్థ చూసి రిపోర్ట్ అనేది రాసేయగలరు. అట్లా ప్రతి విషయంలో కూడా ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్స్కు ఇతర అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. దయచేసి ఈ పిల్లలు జాగ్రత్త చూసుకోవాలి, మనం బాధ్యత కాబట్టి దయచేసి అటువంటి పొరపాటు జరగనియద్దని మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. ఇక నుంచి వచ్చినప్పుడు తప్పనిసరిగా నాకు 5 నిమిషాల టైం ఉన్నా పోతూ ఏదో స్కూల్కి చూస్తూ ఉంటాం. పొరపాటు జరగకుండా చూసుకోండి. నంబర్ కావాలంటే చెప్తాం, రాసుకుంటే ధ్యాస పెట్టుకోండి. మెసేజ్ 98480 మళ్ళీ రిపీట్ చేస్తాను. 98480 14089. రాసుకుంటారా? 98480 14089. ఇంకో ఫోన్ నెంబర్ చెప్తా, 9440 రాసుకున్నా 9440 617267. మీ స్కూల్లో కూడా వస్తే స్కూల్లో కూడా రాస్తాను నా నెంబర్, ఓకేనా? అంటే కలెక్టర్ గారు మీ నెంబర్ చెప్పండి, ఏదైనా ఎవరు నెంబర్ మీది అంటే కష్టం, కానీ మీ ఆఫీస్లో 0 ఆ నెంబర్ ఏదో ఉంటుంది కదా.